మంత్రి రిబ్బన్ కట్ చేస్తున్నారు, ఆయన డిస్క్వాలిఫై చేయాలి కదా, మరి ఆయన రాజీనామా చేయాలి కదా. లేక్యూ ఇంటర్నేషనల్ స్కూల్ కి రిబ్బన్ కట్ చేసినప్పుడు అందులో ముఖ్యమంత్రి ఒక మాట అంటారు, కార్తిక్ గారు, 40-50 వేలు ఖర్చు పెడితే వజ్రాల్ లాంటి విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో తయారవుతున్నారని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినటువంటి మాట. 40,000 రూపాయలు 50,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెడితే ఈ రోజు ఏబీవీపీ బంద్ కాలేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు ఈరోజు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి 40-50 వేల ఖర్చుతోటే విద్యార్థుల సంవత్సరం ఫీజు వెళ్ళిపోతుందా? ఈ మాటలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ పోయిన ముఖ్యమంత్రి ఈ మాటలు అనడం ఎంతవరకు సమంజసం అనుకోవాలి? కార్తిక్ గారు, ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టు. ప్లీజ్ కంటిన్యూ. సార్, ఈ రోజు బీజేపీ పార్టీ గానీ ఏబీవీపీ గానీ ఈ రోజు స్కూల్స్ కి బంద్ ఇచ్చింది. అయితే ఈ బంద్ ఎవరి మీద పోరాటం మాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మీదనా, లేకపోతే 90,000 ప్రభుత్వ పాఠశాలని మూసేసినటువంటి బీజేపీ పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వాల పైన మాకు అర్థం కాలేదు. అయితే మీరు ఇంతకుముందు అన్నమాట ప్రకారం 40,000 రూపాయలు ఖర్చు పెడితే ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తమ విద్యను కంప్లీట్ చేసుకుంటారని 100% ఆ మాట కట్టుబడి ఉంటున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కాకుండా అంతకు మించి ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చి వాటిని ఉధృతంగా, అంటే ఈరోజు అన్ని రాష్ట్రాలకు కూడా ఒక వార్ బేసిస్ గా వ్యాపింపజేసిన పార్టీ బీజేపీ పార్టీ కాదా? నేను ఛాలెంజ్ చేస్తా. ఈ రోజు మీరు వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు మార్చుకోండి. మీరు వాళ్ళని విమర్శించి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే వచ్చే జరిగే లాభం ఏంది? మీరు ఎందుకు 27 స్కూల్ 27,000 స్కూళ్ళలో 24,000 స్కూళ్ళను బీజేపీ పోయిన దారిలో మేము పోమని చెప్పేసి మీరెందుకు ప్రభుత్వ స్కూళ్లను మళ్ళీ పునరుద్ధరించడం, ప్రభుత్వ స్కూళ్లకు జరిగేటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయకపోవడం, గతంలో మనబడి మన ఊరు అనే కార్యక్రమం పెట్టారు, అది అట్లే ఆపేశారు, వాటిని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు మరి ఈ ప్రభుత్వం? సార్, ఇప్పుడు మనబడి మన ఊరు ఇట్లా పేర్లు పెడితే సరిపోదు సార్, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేయాలి. నేను అదే చెప్పబోతున్నా. నేను రాజ్ న్యూస్ వేదికను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వేదిక పై నుంచి ఎవరు వస్తారో రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ మన ఊరు మనబడి కింద ఒక్క కార్యక్రమం అయినా పూర్తి స్థాయిలో చేసినట్లు ఉంటే నేను చర్చలో కూర్చుంటా. ఒక స్కూల్ కి 100 బెంచీలు శాంక్షన్ చేస్తారు, ఆడ చూస్తే 15 నుంచి 20 బెంచీలు మాత్రమే ఉంటాయి. కానీ ఆన్ పేపర్ రికార్డు మాత్రము 100 బెంచీలు మేము శాంక్షన్ చేసినాము, కానీ 150 బెంచీలకు రిక్వెస్ట్ వస్తే మేము 170 బెంచీలు వేసినామని పేపర్ చూపిస్తారు. కానీ ఫిజికల్ వెళ్ళి చూస్తే 20 నుంచి 25 బెంచీలు మాత్రమే ఉంటాయి. ఇట్లా మన ఊరు మనబడి ఇవన్నీ కూడా పథకాలు చెప్పడానికి పేర్లు, మన వార్త అంటే విశ్లేషణ చేయడానికో లేకపోతే వేదికలపైన మాట్లాడడానికి మాత్రమే సరిపోయింది. కానీ రియాలిటీలా అవన్నీ కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పాఠశాలలకు చేరినటువంటి పరిస్థితి లేదు. ఉన్న పాఠశాలలో చాలా వరకు ఉన్నవి కూడా డోనర్స్ అంటే దాతల ద్వారా వచ్చినటువంటి అంశాలే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి నేరుగా అందిన అంశాలు లేవు. దీంట్లో ఒక అతిపెద్ద స్కామ్ జరిగిందన్న విషయాన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇంకో 2 రోజులు ఆగితే అన్ని మీడియా వేదికలు కూడా ఎస్ నిజము అని చెప్పి మనమే మాట్లాడుకుంటాం. అయితే ఈ రోజు ఈ స్కామ్లు ప్రభుత్వంలో మీరే ఉన్నారు, విద్యాశాఖ మీ చేతిలో ఉంది, మరి స్కామ్లు ఎందుకు బయటకు రావట్లేదు? వస్తాయి సార్, వస్తాయి అన్ని స్కామ్లు బయటకు వస్తాయి. అంటే చర్చలు బయటకు వచ్చినాయి, గొర్రెల స్కాము, విద్యుత్ స్కాము, కాళేశ్వరం స్కాము, అన్ని చర్చలు బయటకు వస్తున్నాయి తప్ప దీనిపైన పెద్ద ఎంక్వైరీలే నడుస్తలేదు. ప్రభుత్వంలో మీరే ఉన్నారు, హోంశాఖ మీదే ఉంది, విద్యాశాఖ మీదే ఉంది. సార్ అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆదరాబాదరాగా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏదో చేసేయాలని రాజకీయ కక్ష సాధింపు ధోరణిగా కాంగ్రెస్ పార్టీ చేయదు. 2 రోజులు లేట్ అయినా నిదానంగా పకడ్బందీగా నివేదికలు బయటకు వస్తాయి. అయితే ఈ రోజు ఏబీవీపీ ధర్నా చేస్తుంది కదా, ఏబీవీపీ మిత్రులే నేను సూటిగా అడుగుతున్నా, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, అక్కడ 93,000 ప్రభుత్వ పాఠశాలల్ని మీరు మూసేసారు. ఇక్కడ బంధించింది ఏబీవీపీ అన్న, బంధించింది ఏబీవీపీ బీజేపీ కాదు, బంధించింది ఏబీవీపీ బీజేపీ కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కూడా పార్ట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ అలయన్స్ లో బీజేపీ కూడా ఉంది. అయినప్పటికీ ఈ రోజు ఏబీవీపీ అయినా కూడా
ఈ రోజు పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పి ధర్నా చేస్తుంది. బీజేపీకి ఏబీపీకి ఎటువంటి సంబంధం లేదు. ఏబీపీ విద్యార్థి సంఘం బీజేపీ ఉన్న కొట్లాడుతుంది, కాంగ్రెస్ ఉన్న కొట్లాడుతుంది, బీఆర్ఎస్ ఉన్న కొట్లాడుతుంది, ఎవరైనా కొట్లాడుతుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా కొట్లాడుతుంది. మీరు కావాలంటే పోయి చూసుకోండి. ఉత్తరప్రదేశ్ లో కూడా కొట్లాడుతుంది. మీరు కావాలంటే పోయి చూసుకోండి. మీరు ఇక్కడ దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ 23,000 స్కూల్ మూస్తా అంటుండే మీ ముఖ్యమంత్రి, దాని గురించి మాట్లాడన్నా. 23,000 స్కూల్ మూస్తా అంటుండే, దాని గురించి మాట్లాడు. ప్రైవేట్ స్కూల్ శంకుస్థాపన కోసం దాని గురించి మాట్లాడు. గ్రామాలలో ఉన్న బదులు మూస్తా అంటాడు, దాని గురించి మాట్లాడు. ఉత్తరప్రదేశ్ అంటావు, బీహార్ అంటావు, దాని గురించి మాట్లాడు. ఈ తెలంగాణ గురించి మాట్లాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత మాట్లాడదు. కానీ ప్రభుత్వ సభాముఖంగా చెప్తాడు మీ ముఖ్యమంత్రి. చేస్తున్నాం అయితే సార్ ఒక 3 ఇడ్లీలు పెడతారంట మీ ముఖ్యమంత్రి. బ్రేక్ఫాస్ట్ పిల్లలకి, ఎదిగే పిల్లలకి 3 ఇడ్లీలు పెడతారంట. సరిపోతాయన్న 3 ఇడ్లీలు? నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు, తర్వాత మాట్లాడదు. అక్కడ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఉంటారు. వారి ఆదేశాల మేరకు మా గ్రామంలో, కౌకుంట్ల గ్రామంలో మేము ఒక గ్రామ సభను ఏర్పాటు చేసి ఆ రోజు విద్య బడిబాట కార్యక్రమాన్ని గ్రామస్తులందరినీ పిలిచి, మా ఊర్లో 2 మేజర్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఆ ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేపిస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి మీరు విలువైన సూచనలు, సలహాలు ఏమన్నా ఇస్తారేమని చూస్తే అది ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు, ఈరోజు వాళ్ళు చదవాల్సినటువంటి పాఠము, చెప్పాల్సినటువంటి లెసన్ ఈ రోజు మీరు బంద్ చేయడం. సంవత్సరం మొత్తం వాళ్ళు టీచర్లు లేరు, చదువుకుందామంటే మీరు చదువు గురించి మాట్లాడతారు, హాస్యాస్పదంగా మాట్లాడతారు. మీరు టీచర్లు లేరని ఈ రోజు చెప్తున్నారు. ఎవరున్నారు? విద్యా వాలంటీర్ ఉన్నారు. ఎవరున్నారు? కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్ ఉన్నారు. ఎవరున్నారు? విద్యా వాలంటీర్లు, గెస్ట్ లెక్చర్, గెస్ట్ టీచర్ ఉన్నారు. అందరూ ఎవరున్నారు? పర్మనెంట్ టీచర్లు ఎవరున్నారు? స్కూల్ ఉంది. ఈ స్కూల్ ఏమందో చెప్పు సార్. శ్రీకాంత్ గారు ఒక విషయం అడుగుతా నేను. గతంలో మనం చదువుకునేటప్పుడు పాఠశాలలు విద్యావాణి అనో, సాహితీ అనో, సరస్వతి అనో, శిశు మందిర్ అనో ఇట్లా దేశభక్తికి సంబంధించో లేకపోతే సామాజిక స్పృహతోనో మనకు పాఠశాలలు ఉంటుండే. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% పాఠశాలలు అన్ని కూడా నార్త్ ఇండియన్స్ వాళ్ళవే. రెజోనెన్స్ కానీ, ఇన్ఫినిటీ కానీ ఇట్లాంటి స్కూల్ అన్ని వాళ్ళు బీజేపీ చర్యలు ఎందుకు తీసుకుంటారు వాటిపైన?